ఈశ్వరప్ప హోమియో క్లినిక్ కార్యక్రమానికి స్వాగతం. సోరియాసిస్, చర్మ వ్యాధులు, గర్భసంచి, ఫైబ్రాయిడ్స్, పీసీఓడి, సైనసైటిస్, ఆస్తమా, వెన్నునొప్పి, డిస్క్ సమస్యలతో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం కావాలనుకుంటున్నారా? అలాంటి వారి కోసం హోమియోపతి వైద్యంలో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు గాను కృషి రత్న అవార్డును పొంది మరియు ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొందిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండేపు బస్వానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే క్రింది నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్ గారు. సో ముందుగా మనం చూసుకున్నట్టయితే హోమియోపతిలో చాలా వ్యాధులు నయం చేయొచ్చని చాలా మందికి తెలుసు. సో అందులో ప్రధానంగా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ సమస్య ఫేస్ చేస్తున్నారు, బీపీ, షుగర్. సో ఎన్ని మందులు వాడినా తగ్గంది హోమియోపతి ద్వారా తగ్గించవచ్చని మీరు చాలాసార్లు చెప్పారు. సో ఈ నేపథ్యంలో అసలు హోమియోపతితో ఎలా తగ్గించవచ్చు దాన్ని? హోమియోపతిలో ముఖ్యంగా ప్రజలకు చాలా మందికి కూడా షుగర్ వ్యాధి అంటే వాళ్ళకి ఏం తెలియదు, ఎందుకు వస్తుంది ఏంటి అనేది. ముఖ్యంగా మా దగ్గరికి వచ్చి నాకు షుగర్ వచ్చిందంటే సార్ అంటారు, షుగర్ అంటే తెలుసా, ఇంకేమైనా తెలుసా దాని పైన అంటే, షుగర్ అంటే రక్తంలో షుగర్ వచ్చింది, ఎందుకు వస్తుంది, షుగర్ తింటే ఎక్కువ వస్తుందేమో సార్ అంటారు. షుగర్ తింటే షుగర్ వ్యాధి రాదు. మామూలుగా మన బాడీలో, శరీరంలో లివర్ కింద ప్యాంక్రియాస్ గ్రంథి అనేది ఒకటి ఉన్నది. అది అందరికీ ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. ఆ ఇన్సులిన్ అనే హార్మోను మనం తిన్నటువంటి కార్బోహైడ్రేట్స్, అన్నం కానీ రొట్టె కానీ ఏమి తింటామో ఆ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు దాన్ని కార్బోహైడ్రేట్ నుంచి గ్లూకోజ్గా మార్చి మన రక్తంలో ఆ షుగర్ శాతం తగ్గించిస్తుంది అన్నమాట. ఇది దాని యొక్క ఫంక్షన్. ఎవరికైతే ఈ ప్యాంక్రియాస్ గ్రంథి ఫంక్షన్ కోల్పోయి బీటా సెల్స్ ఇన్సులిన్ ఉత్పత్తి చేయదో, మనం తినే అడల్టరేషన్ ఫుడ్, విషపూరిత ఆహార పదార్థాలు తింటున్నాం కాబట్టే మనకి ఈ మధ్యకాలంలో చిన్న చిన్న పిల్లలకి 20 ఏళ్ళ నుంచే షుగర్ తయారవుతుంది, షుగర్ డయాబెటీస్ వచ్చింది సార్ అంటున్నారు. అట్లా ఇదంతా కారణం ఏంటంటే జంక్ ఫుడ్ తినడము, ఈ హోటళ్ళల్లో కూడా అపరిశుభ్రంగా ఉండి ఎక్కువ రసాయనాలతో కూడినటువంటి ఆహార పదార్థాలు అడల్టరేషన్ వల్ల, వీటి వల్ల మన యొక్క ఆర్గాన్స్ అన్నీ చెడిపోతున్నాయి. కాబట్టి మంచి హెల్దీ ఫుడ్, ఇంటి ఫుడ్ తింటూ మంచిగా ఉంటే ఎలాంటి సమస్యలు రావు. ఈ షుగర్ అనేది మనకు మధుమేహం అనే వ్యాధి అంటాము, దాన్నే డయాబెటీస్ అంటాం. ఇది ఇన్సులిన్ డిపెండెంట్, నాన్ ఇన్సులిన్ రెండు రకాలు. ట్యాబ్లెట్స్తోనే కంట్రోల్ అయ్యేది. ట్యాబ్లెట్స్ దాటిన తర్వాత ఇన్సులిన్ ఆ హార్మోన్ డైరెక్ట్గా బొడ్డుకాడ ఇచ్చుకోవాల్సి వస్తుంది. అది ఎంత పెద్ద బాధ చెప్పండి, నరకం. అలాంటి వ్యాధికి హోమియోపతిలో మనం సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేయవచ్చు. డాక్టర్ హనుమాన్ గారు ఎప్పుడో 250 ఏళ్ళ కిందనే ఈ వైద్య విధానాన్ని అలోపతి వైద్యుడు ఒక ప్రజలు ఎక్కువ ముఖ్యమైన విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ హోమియోపతి వైద్యం కనిపెట్టిన వాళ్ళు ఎవరు? ఒక అలోపతి డాక్టర్, అలోపతిలో ఎండి పట్టభద్రుడై ఉండి, అలోపతిలో ప్రొఫెసర్, డాక్టర్లను టీచింగ్ చేసే ప్రొఫెసర్ అయి ఉండి, ఆయనకు ఆ 200 ఇయర్స్ కిందనే విరక్తి వచ్చింది ఈ వైద్య విధానం పట్ల. ఏ వ్యాధి వచ్చినా శాశ్వతంగా నివారణ అయితలేదు. పెయిన్ వస్తే పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్ వేసి తొక్కి పెడుతున్నారు వ్యాధులను, కానీ వాని మూలాలను తీస్తలేదని చెప్పి అప్పుడే విరక్తి వచ్చి ఆయన వైద్య విధానాన్ని వదిలిపెట్టి రీసెర్చ్ చేసి హోమియోపతి వైద్య విధానాన్ని కనిపెట్టడం జరిగింది. సో డాక్టర్ గారు, మనం చూసుకున్నట్టయితే ఆయుర్వేదంలో చాలా వ్యాధులకి, దీర్ఘకాలిక సమస్యలకు కూడా నయం చేయొచ్చని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. ఎందుకని ఆయుర్వేదం వైపు, హోమియోపతి వైపు ఎందుకు మొగ్గు చూపారు అసలు నార్మల్గా హోమియోపతి వైపు? ఆయుర్వేదం వేరు, ఆయుర్వేదం మనకు టచ్ ఉండదు. ముఖ్యంగా ఆయుర్వేదం అనేది ఇండియన్ మెడిసిన్. అది డైరెక్ట్గా మనము వేర్లు, బెరడు డైరెక్ట్ తీసుకోవడం. కాబట్టి ఎందుకు మొగ్గు చూపిస్తారంటే ప్రభుత్వాలు ప్రచారం చేయాలి కదా. హోమియోపతి వైద్య విధానం అనేది ఒకటి ఉన్నది, మీకు ఎలాంటి వ్యాధి వచ్చినా హోమియోపతి వాడండి అని ఒక ప్రచారం స్లోగన్ ఇవ్వాలి కదా. ఇస్తుర్రా? ఏ ప్రభుత్వం అన్నా హోమియోపతి మీద స్లోగన్స్ చెప్పడానికి ఇచ్చిర్రా? ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్తో కుమ్మక్కై ఉంటారు. మెడికల్ మాఫియా ఉంది కదా. ఏమేమిటి? కార్పొరేట్ హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, మెడికల్ ఫార్మసీ సెంటర్స్, ఫార్మక్యూటికల్ కంపెనీస్, ఇవన్నీ కలిపితే ఏమవుతుంది? మెడికల్ మాఫియా. ఆ మెడికల్ మాఫియా కొన్ని కోట్లు వేసేసి ప్రభుత్వాన్ని కొనేస్తారు. కొనేసి ఏం చేస్తారు? మా వైద్య విధానంలో ఎవరు చచ్చినా మీరు కేసులు పెట్టవద్దు,
సో ఇప్పుడు హోమియోపతి ప్రచారం చేయొద్దు హోమియోపతి అనేది ఎప్పటి నుంచో ఉంది. ఈ మందులు ఇంగ్లీష్ మందులు అనేవి తర్వాత వచ్చాయి. సో ఎందుకని హోమియోపతి ఎప్పటి నుంచో ఉన్నా కూడా ఎందుకు నంబర్ అంటే ప్రాబ్లం చాలా ఎక్కువయ్యాక, వ్యాధి చాలా ఎక్కువయ్యాక, అన్ని ఆప్షన్స్ అయిపోయిన తర్వాత హోమియోపతికి ఎందుకు వస్తారు? వాస్తవమే. ఎందుకు వస్తారంటే ప్రచారం లేక ఒకటి, వాడి హోమియోపతి మీద అవగాహన లేక. ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, చెప్పినప్పటి నుంచి సక్సెస్ కేసులు కూడా డైరెక్ట్గా చూపించడం వల్ల ప్రజల్లో చైతన్యం వచ్చింది. అది మొదటి నుంచి మా ఈ డాక్టర్లు కూడా ఇట్లా చేస్తుంటే మొత్తం లైవ్ ప్రోగ్రామ్ చెప్పడమే కాకుండా సక్సెస్ కేసులు చూపిస్తే వాళ్ళకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ రెండు చూపించడం వల్ల మార్పు వస్తుంది. ఇప్పుడు మనం చైతన్యం తీసుకొస్తున్నాం, ప్రజల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు చూడండి, ప్రతిరోజు పేషెంట్లు చాలా హోమియోపతి కన్వర్ట్ అవుతున్నారు. క్రానిక్ డిసీజెస్కి అద్భుతం వైద్యం, అలోపతి వైద్యము కాదంటే అత్యవసర పరిస్థితిలో అలోపతి అక్యూట్ స్టేజ్లో, ఓకే, అది క్రానిక్ కింద పడిపోతే నెక్స్ట్ హోమియోపతి. ఇక దాన్ని శాశ్వత మూలాలు తీసే మందు అని లేదు. సో ఇంకొక అపోహ కూడా ఉందనుకోవచ్చా? బేసిక్గా ఇప్పుడు చాలా మందులు వాడుతున్నారు. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో హోమియోపతి క్లినిక్స్ అనేది ఎవరు పడితే వాళ్ళు హోమియోపతి క్లినిక్స్ పెట్టుకున్నారు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా మోసపోయిన వాళ్ళు నమ్మకపోవడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్స్పీరియన్సెస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, నార్మల్గా ఏం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా డబ్బులు దండుకోవడానికి అట్లాంటి క్లినిక్స్ పెడుతున్నారు. సో ఈ నేపథ్యంలో నిజమైన హోమియోపతి ఎవరైతే వైద్య సేవ చేస్తున్నారో వారిని నమ్మే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరంటే వాళ్ళు పెట్టే అవకాశం ఉండదు. హోమియోపతి క్లినిక్ డిగ్రీ పొందిన బిహెచ్ఎంఎస్ పట్ట పొందిన వాళ్ళు మాత్రమే క్లినిక్ పెడతారు. ఆ పట్ట పొందినటువంటి డాక్టర్స్ అనుభవం రావాలి కదా. పేషెంట్ను చూడగానే, మాకు ఇప్పుడు ఎట్టుంది 35 years నుంచి చూస్తున్నాం, పేషెంట్ ఫేస్ చూడంగానే మాకు ఒక 50% డయాగ్నోస్ అయిపోతుంది. ఇప్పుడు మన మనీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి చూడు, క్యూఆర్ కోడ్ ఉంటుంది, క్యూఆర్ కోడ్ దగ్గరికి ఫోన్ ఇట్లా తీసుకుపోగానే వెంటనే క్యూరింగ్ అయిపోతుంది. ఆ విధంగా పేషెంట్ ముందుకు రాగానే 50% డయాగ్నోస్ అవుతుంది. అట్లాంటి అనుభవం రావాలి, ఏకాగ్రత ఉండాలి. సిస్టమ్ మీదనే ఏకాగ్రత ఉంటే మనం పేషెంట్లకు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేస్తాం. మైండ్ ఆబ్సెంట్ పెట్టి ఫిజికల్గా బాడీ ప్రజెంట్ ఉంటే వాళ్ళు చెప్పేది అర్థం కాక మందు ఏదో ఒకటి గీక్తే పని చేయకపోతే నువ్వు బయట పోయినాక ఏమంటావు, హోమియోపతి మేము 3 ఏళ్ళు వాడినా మాకు తక్కువ కాలేదు సార్, మీ గురించి చెప్తే మేము వచ్చినామంటారు. సో మీరు చూసుకున్నట్టయితే ఎన్నో కేసెస్ సాల్వ్ చేశారు, ఎన్నో సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎందుకు సరైన ఆదరణ లభించట్లేదు? ఎందుకు ఇప్పుడు ఆదరణ ఈ మధ్య కాలంలో ఇప్పుడు వస్తోంది, ఇంతకు ముందు నుంచి ఎందుకు లేదు? అంతకుముందు నుంచి ఇట్లా సక్సెస్ఫుల్ కేసు చూపించడం లేరు. ఇప్పుడు మన మెడిసిన్స్ కూడా మనం ఒరిజినల్ ఇందులో జర్మనీ ఒరిజినల్ మెడిసిన్స్ బాగా పనిచేస్తాయి. అంతకుముందు అంతా హైదరాబాద్ చుట్టూ ఉన్న కంపెనీ ఫార్మక్యూటికల్ కంపెనీ మందులు వాడితే కూడా ఎఫెక్టివ్ రిజల్ట్ రాదు. ఒరిజినలే. మామూలుగా ఎల్జీ కంపెనీ టీవీకి మామూలు టీవీకి తేడా ఉండదా? అవును. అట్లాగే ఇందులో మెడిసిన్స్ కూడా ఒరిజినల్ కంపెనీకి జర్మనీ బాగుంటాయి. కాబట్టి మనము వాడే మందులు కూడా ఒరిజినల్గా ఉంటేనే ఎఫెక్టివ్ రిజల్ట్. 24 hours మనం లైవ్లో కూర్చుండి ఛాలెంజ్ చేస్తున్నామంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే మనం చేస్తాం చెప్పండి. అవును. సో మీరు ఇచ్చిన మందు 24 hours మార్పు కనిపించాలి, లేకపోతే మ్యాక్సిమం 10 days. 10 daysలో మార్పు లేకపోతే వాపసు రమ్మంట. ఓ, అంటే ఇప్పుడు చాలా దీర్ఘకాలిక సమస్యలు ఉంటాయి, షుగర్ అని, ప్యాంక్రియాటిస్ అని, ఆర్థరైటిస్ అని, చాలా సమస్యలతో మీ దగ్గరికి వస్తూ ఉంటారు. సో మినిమం ఎంత టైంలో క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే రోగాన్ని బట్టి ఉంటుంది. ఎంత టైం అనేది ఏ డాక్టర్, ప్రపంచంలో ఏ డాక్టర్ చెప్పలేడు. వాళ్ళ సిమ్టమ్స్ అన్ని, మెంటల్ సిమ్టమ్, ఫిజికల్ సిమ్టమ్ తీసుకొని మెడిసిన్ ప్రయోగం చేసినాక వచ్చే రెస్పాన్స్ మీదకి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు చాలా క్వశ్చన్ మార్క్ ఏంటంటే చాలా మంది మెడిసిన్స్ వాడుంటారు, మందులు వాడి మళ్ళీ హోమియోపతికి షిఫ్ట్ అవుతారు కదా. సో ఎలా ఉంటుంది ఇంపాక్ట్? ఏం ఇంపాక్ట్ ఉండదు. వాడిన తర్వాత ఇది వాడితే దీని యాక్షన్ వేరు, దాని యాక్షన్ వేరు. అది ఈ హోమియోపతి వైద్యం ముంగట అది రా మెటీరియల్. ఓకే. మనం అందులో ఇచ్చే మందులు ఏమంటాం, 10 mg, 50 mg, 500 mg, 800 mg. mg మీన్స్ మిల్లీగ్రామ్. అవును. మరి ఇక్కడ హోమియోపతిలో ఇచ్చే మందులు ఏమంటాం, 30 potency, 200 potency, 1 m potency, 10 m potency. పొటెన్సీ మీన్స్ పవర్. అంటే పవర్ పెంచుకుంటూ వెళ్తారా? అంతే కదా. ఓకే. ఇప్పుడు అది ఎంజీ, ఇది పొటెన్సీ. పవర్ అంటే ఏంది, శక్తి. అవును. మన బాడీకి నాలుక మీద, ఒక టంగ్ మీద కరెంట్ లాగా పవర్ పాస్ చేస్తాం అంతే. మన శరీరంలో ఒక ఆత్మ ఉంది, ప్రాణం ఉంది అని తెలుసు కదా. నమ్ముతావా? నమ్ముతాను. ప్రాణం ఉంది కదా. నమ్ముతాను. అది కనిపిస్తుందా? కనిపించదు. కనిపించకుండా ఉండి నడిపిస్తుంది దీన్ని, ఈ శరీరాన్ని. కాబట్టి అది ఇంతవరకు ఏ సైంటిస్ట్ కూడా గుర్తుపట్టలే, ఇక్కడ ఉంది, ఈ పలానా జాగలో ఉంది, ఇక్కడ ఉందని చెప్పలే.
కాబట్టి అది కణంలో వ్యాపించి ఉన్నది. అవును. దాన్నే మనం ఈయన హైనుమాన్ గారు ఏమన్నాడు, వైటల్ ఫోర్స్ అన్నాడు. బాడీ డివైడ్స్ ఇంటూ 3 పార్ట్స్, బాడీ, మైండ్, వైటల్ ఫోర్స్. ఈ బాడీ మైండ్కు ఈ వైటల్ ఫోర్స్ అనేది సిమ్ కార్డ్ లేకపోతే నడవదు. సో అదే అంటారు, మన ఒక తెలియని శక్తి నడిపిస్తుంది ఒక మనిషిని. తెలియని శక్తిగా తెలిసే శక్తే మన లోపల ప్రాణం ఉంది, దాన్ని వైటల్ ఫోర్స్ అంటున్నాడు హైనుమాన్ గారు. ఆ వైటల్ ఈ విశ్వశక్తి అంతా కూడా ఒకటే, దాని లోపల చిన్న బిందువే మన ఆత్మ. సిమ్ కార్డ్ వేసినాకనే కదా ఇంటర్నెట్ కనెక్షన్ వస్తుంది. మన లోపల ప్రాణం ఉన్నాక మనకు పరమాత్మకి ఈ విశ్వశక్తికి కనెక్షన్ ఉంటుంది. చేసేది అదే, చేపించేది అదే. మనం అనుకుంటాం నేనే కష్టపడ్డా, నేనే చేసినా అని అనుకుంటాం. అది తప్పు. ఏదైనా పరమాత్మని ఆజ్ఞ లేనిది ఏది జరగదు. ఈ ఇంటర్నెట్ కనెక్షన్ ఎప్పటికీ ఏర్పడుతుంది. ఎప్పుడు ఎక్కువ ఏర్పడుతుంది అంటే రోజు సాధన చేయడం వల్ల, మెడిటేషన్, భక్తి చేయడం వల్ల ఈ బాడీలో ఉండేటువంటి నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక డైరెక్ట్ కనెక్షన్ ఏర్పడుతుంది. అది అప్పుడు వాళ్ళకు నిజమైనటువంటి వైబ్రేషన్స్ వస్తుంటాయి, నిజమైన ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనతోనే ముందుకు జరుగుతారు. సో మీ దగ్గరికి చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్, చాలా మంది పేషెంట్స్ వచ్చారు, సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి, ఒకసారి చూద్దామంటారు. ఇప్పుడు షుగర్ వ్యాధి కోసము మనం చూస్తున్నాము, 10 ఏళ్ళ పిల్లవాడి నుంచి 70-80 ఏళ్ళ వాళ్ళకు కూడా షుగర్ వస్తుందంటే, గతంలో మేము చిన్నగా ఉన్నప్పుడు షుగర్ వ్యాధి అంటే ఎవరో ముసలోళ్ళకి వస్తుండే. ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళకు కూడా వస్తుంది. అందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మంచి సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వస్తుంది. ఒక పాప ఆదిలాబాద్ జిల్లాకి వచ్చింది. ఆ పాపకు ట్రీట్మెంట్ చేస్తే ఏం చెప్తుంది వినండి. ఏం పేరు? సుధీర్మ. ఓకే. ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప క్లినిక్? కొమరం భీం డిస్ట్రిక్ట్ వచ్చి. ఏం బాధతో వచ్చినావమ్మా? షుగర్. ఎంత ఉండే నీకు షుగర్ ఇక్కడ రాకముందు? 8.10 HbA1c 8 ఉండే. అయితే ఏం చెప్పారు డాక్టర్లు బయట? ఇన్సులిన్ వాడమని చెప్పిర్రా? ఇన్సులిన్ డిపెండెంట్, టైప్ 1 డయాబెటిక్ కదా, తగ్గదు. ఇన్సులిన్ డిపెండెంట్ అంటారు దాన్ని. ఇన్సులిన్ డిపెండెంట్, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ రకాలు. ఇన్సులిన్ డిపెండెంట్ అంటే చాలా మోదీర్ లాంటి కేసు. అప్పుడు ఆ ఇన్సులిన్ తీసుకున్నాక నీకు తగ్గలే కదా. ఇప్పుడు అప్పటి లక్షణాలకు ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడినాక ఏమేమి డెవలప్మెంట్ కనిపించింది? అది ఫస్ట్ బ్యాక్ పెయిన్ ఉంటుండే, బ్యాక్ పెయిన్ తగ్గింది. అది తుమ్ములు వస్తుండే, అది ఎలర్జీ కూడా తగ్గేసింది. ఇక్కడ పిగ్మెంటేషన్ ఉంటుండే, అది కూడా తగ్గింది. ఇప్పుడు మంచిగానే కవర్ అయింది. ఇప్పుడు ఎంత ఉంది HbA1c? 6.6 ఉంది. అంటే 8 నుంచి 6.6 వచ్చింది. క్యూరింగ్ అవుతుంది కదా. మరి డయాబెటీస్ ఎట్లా క్యూర్ అవుతుందో దానికి మందులు లేవంటారు అల్లోపతిలో మందు లేదు, బతికిన రోజులు వాడిపిస్తారు. హోమియోపతిలో మీరు మంచిగా కరెక్ట్గా డాక్టర్ చెప్పినట్టు వాడితే ఈ విధంగా తక్కువ అవుతుంది. మరి అంత చెప్పినట్టు అట్లా వాడేపటికే ఈ రిజల్ట్స్ వచ్చింది. మీరు అదే టైం కోసం మీరు అజయద్దు, ఈ సంవత్సరం ఆ సంవత్సరం అని చూడకండి. అంతే మందులు వాడండి అని చెప్పారు. ఇది అన్నిటికంటే ఈ డయాబెటీస్ ప్రమాదం నాయన. ఇంత చిన్న ఏజ్లో షుగర్ లెవెల్ పెరిగిపోతే రేపు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే ఈ ఏజ్లోనే తగ్గించుకోవాలి. శాశ్వత పరిష్కారం ఇది. శాశ్వత పరిష్కారమే. ఇంకా ఎన్ని సంవత్సరాల వరకు తగ్గిపోతుంది? ఇప్పుడు లెవెల్ తగ్గింది కదా, అది 5.5 ఉండాలి HbA1c. సార్ ఇప్పుడు HbA1 అనేసి 6.6 వచ్చింది సార్. 5.5 అని అంటే ఇంకొక 6 నెలల్లో అనేది అంటే ఇంత ముందు 25 యూనిట్స్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు 14 యూనిట్స్ ఇస్తున్నాం. అంతే తగ్గింది. 14 యూనిట్స్ కూడా బంద్ అయ్యి మీ మందుల మీదకి రావాలని మేము కోరుకుంటున్నాం. అదే మళ్ళీ ఇప్పుడు మనకు వచ్చే డెవలప్మెంట్ బట్టే మనం బంద్ చేస్తాం. ఇప్పుడు 20 యూనిట్స్ ఇచ్చేది 14కి వచ్చిందంటే ఇంజెక్షన్ కూడా తగ్గుతుంది కదా. మరి అప్పుడు ఇంజెక్షన్ అంత ఇచ్చినా మీకు డెవలప్మెంట్ లేదు, సిమ్టమ్స్ డెవలప్ కాలే. మరి ఇప్పుడు ఇన్సులిన్తో తగ్గడమే కాకుండా ఆమె వ్యాధి లక్షణాలు కూడా తగ్గినాయి. తగ్గినట్టు మంచిగా ఓరల్గా యాక్టివ్, ప్రతి ఏ పని అయినా చేయగలుగుతుంది, అలసట అనేది లేదు. అంత ముందుగానే తొందరగా అలసిపోతుంది. అట్లన్నా ఇప్పుడు అలసట లేదు, గవర్ అయితే అది ఉంటుంది. ఇప్పుడు లేవు. ఇప్పుడు మామూలుగా మనలాగానే అట్లనే ఉంటుంది. అట్లనా? ఇవన్నీ సిమ్టమ్స్, డయాబెటీస్ యొక్క లక్షణాలు. సో రైట్ సార్, వాళ్ళు ఒక ప్రాబ్లం కోసం వస్తే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి సార్. ఒక కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ కొంపల్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి.
శ్రీనివాస్ గారు టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టి డాక్టర్ గారికి మీ ప్రాబ్లం శ్రీనివాస్ గారు చెప్పండి. ఏం లేదు, ఒక ఉంటుందంటే మీ వాయిస్ క్లారిటీ లేదు శ్రీనివాస్ గారు, టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు, వినిపిస్తోంది. శ్రీనివాస్ గారు చెప్పండి. యాంగ్జైటీ వస్తుంది, యాంగ్జైటీ అవుతుంది. డయాబెటీస్, అంటే యాంగ్జైటీ థింకింగ్ ఎక్కువ నైట్ నిద్ర. యాంగ్జైటీ అనేది మానసిక జబ్బు. బాడీలో వేరే ఇతర ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా, వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, మైండ్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చి యాంగ్జైటీ, రెస్ట్లెస్, ఇవన్నీ కోపాలు, ఉద్రేకం ఇవన్నీ వస్తాయి. అది మానసిక జబ్బు. దానికి ట్రీట్మెంట్ మంచిది హోమియోపతిలో. ఒకసారి మరొక కాల్ తీసుకుందాం. నరేష్ కర్నూలు నుంచి, చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారు. నరేష్ గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే నరేష్ గారు, చెప్పారు మేడం. చెప్పండి డాక్టర్ గారు, చెప్పండి సమస్య. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాకు బీపీ ఉందని చెప్పేసి చెప్పారు సార్. 145/100 ఉందని చెప్పేసి అన్నారు. మీ ఏజ్ ఎంత? సార్ 50 years సార్. 50, 140/90 ఉండాలి. 100 అంటే కొద్దిగా 10 ఎక్కువ ఉంది అంతే. డయాస్టోలిక్ ప్రెషర్ కొద్దిగా ఎక్కువ ఉంది. దానికి మనకి హోమియోపతి పరంగా మెడిసిన్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుందా సార్? బీపీ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఓకే సార్. బీపీ మందు అనగానే మెడికల్ షాప్లో పోగానే బీపీ టాబ్లెట్స్ మీకు ఇస్తారు. హోమియోపతిలో బీపీ మందులు ఇవ్వమంటే ఇవ్వడానికి రాదు. ఓకే. ఎందుకు? అది లక్షణాలు ఏంటి, బీపీ లక్షణాలు ఏమున్నాయి, మీ కాన్స్టిట్యూషన్ ఏంది, ఇవన్నీ మిమ్మల్ని స్టడీ చేసి మీకు డ్రగ్ సెలెక్షన్ చేయాలి. అప్పుడు అది కరెక్ట్ మ్యాచ్ అయితే బీపీ నార్మల్కి వస్తుంది. ఇప్పుడు అమ్మాయికి ఇన్సులిన్ ఇంజక్షన్లు ఇస్తున్నా షుగర్ తగ్గకపోయా, 20 ఏళ్ళ పిల్ల ఇప్పుడు ఇంకా 80 ఏళ్ళ దాకా ఇంజక్షన్ తీసుకుంటే బతుకన్నా? అది ట్రీట్మెంట్ కాదు కదా, సపరేషన్ కదా. మరి ఇప్పుడు మన దగ్గర మందులు వాడిన తర్వాత ఇన్సులిన్ లెవెల్ తగ్గింది, ఆమెకు డయాబెటీస్ లక్షణాలు, నీరసము, వీక్నెస్ అన్నీ తగ్గిపోయినాయి కదా. అందుకే ప్రత్యక్ష సాక్ష్యాలు ప్రజలకు చూపిస్తే ప్రజల్లో మార్పు వస్తుంది. మీరు తినుండ్రి హోమియోపతి మంచి డాక్టర్ దగ్గర, తిన్నది అనుభవించండి. మీ వ్యాధి రిజల్ట్ పొందిన వాళ్ళు మనం ప్రచారం చేసుకోవాలి మన బంధువులకు, స్నేహితులకు, హోమియోపతి అద్భుతమైన వైద్యం అని. ఎక్కడ ఫెయిల్ అంటే కరెక్ట్ డాక్టర్ లేకపోతే, నీకు ఇండికేషన్ మందు పని చేయకపోతే అది మన సిస్టమ్ అంటాం. డాక్టర్ ఇచ్చిన మందు మంచిగా లేదా అన్నారు, బయటకు వచ్చిన తర్వాత హోమియోపతి వాడినం తక్కువ కాలి అంటారు. కథం ఇతరులకు ఏమనిపిస్తుంది, హోమియోపతిలో పనిచేస్తలేమో అని ప్రజలకు ఇదే ప్రచారం అయిపోయింది. హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర కరెక్ట్ మెడిసిన్ వాడితేనే పనిచేస్తుంది అనేది ప్రజల్లో ఈ ప్రచారం రావాలి. అప్పుడే హోమియోపతి డెవలప్ అవుతుంది. ఎందుకంటే చాలా క్రానిక్ కేసెస్ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేయాలి. మీకు అన్నీ చూపిస్తే మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ వెరికోస్ అల్సర్స్ అంటే మామూలుగా ఈ షుగరు బాగా ముదిరిన తర్వాత ఏజ్డ్ వాళ్ళకు రక్తనాళాలలో గడ్డగట్టుకపోతుంది. బ్లడ్ చిక్కగా అయ్యే వరకలా షుగర్ వల్ల రక్తం గడ్డగట్టుకపోయి మొత్తం ఈ కింద మోకాలు కింద భాగం అంతా నల్లగా అయిపోతుంది కాళ్ళు. వాళ్ళకు ఇంత పెద్ద అల్సర్ ఫామ్ అయింది. కాలు ఆపరేషన్ చేసి తీసేస్తామంటే భయపడి నా దగ్గరికి వచ్చిర్రు. ఆపరేషన్ లేకుండా అల్సర్ మొత్తం మానిపోయింది. ఇంకో కేసు ఉన్నది, ఆపరేషన్ చేసుకొని కాలు తీసుకుని ఆయన వచ్చిండు, అది కూడా చూపిస్తే ఇవ్వాల. కాలు మొఖాలు కడిగి తీసేసిన వాళ్ళు వచ్చిర్రు. కాలు తీసేస్తామంటే భయపడి వచ్చిన వాళ్ళు కూడా సక్సెస్ చేసిన ఆ కేసు చూడండి. ఏం పేరు? హనుమంతు సార్. హనుమంతు, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్, భువనగిరి సార్. ఏం బాధ? ఏం బాధ అనేది? కాదు సార్, కాలు తీసేసిరు కదా, బ్లడ్ క్లాట్ అయింది, రక్తం గడ్డగట్టి కాలు నల్లగా అయిపోతే తీసేసిర్రు. కాలు. ఏ హాస్పిటల్ తీసిర్రు? అప్పుడు కిమ్స్లో తీసేపించినావు. 2006లో. ఇప్పుడు ఏం బాధ ఉన్నది తీసినాక? ఈ కాలులో క్లాట్ అయిపోతుంది. ఈ కాలుకు కూడా రక్తం సప్లై అవుతలేదు, రక్తం గడ్డగడుతున్నది. గడ్డ అయితే మొన్న థాంబ్రోసిస్, వీనస్ థాంబ్రోసిస్ అంటారు. రక్తం ఎక్కడెక్కడ ముద్ద కట్టిపోతుంది. షుగర్ ఎక్కువ ఉంది కదా నీకు, షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది. దానివల్ల నీ రక్తము చిక్కగా అయిపోయి గడ్డ కడుతున్నది. ఇప్పుడు అది రక్తం పలసగా గడ్డలు కరిగిపోయేటట్టు చేస్తా. ఓకేనా? ఆగస్టులో ఇది ఆపరేషన్ అయింది. గ్రాఫ్టింగ్ చేసిరు, ఈడ తీసి ఆడక తీసి ఈడ వేసిరు. ఓకే, కాలు వాయడం. ఇలా ఫస్ట్ టైం వచ్చినావు కదా, మళ్ళీ నేను రన్నింగ్ చేస్తా. ఓకేనా?
చూసిర్రా? ఈ విధంగా షుగర్ వల్ల కాళ్ళు ఏళ్ళు తీసే ప్రమాదం వస్తుంది. అలాంటి ప్రమాదం రాకుండా హోమియోపతిలో ప్యాంక్రియాస్ గ్రంథిని మేము డైరెక్ట్ షుగర్కి ఇవ్వము. ప్యాంక్రియాస్ గ్రంథిలో ఉన్న బీటా సెల్స్ యాక్టివేట్ అయ్యేటట్టుగా మందులు ఉంటాయి. కాబట్టి ప్యాంక్రియాస్ గ్రంథి యాక్టివ్ అయిపోతే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కదా. పెద్ద చౌరస్తా దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకపోతే ఏమవుతుంది? అన్ని 4 దిక్కులకెళ్ళి రోడ్లు జామ్ అయిపోతాయి. కానిస్టేబుల్ వచ్చే వరకులా ట్రాఫిక్ జామ్ పోదు. ఇప్పుడు ఇక్కడ ఎవరు కానిస్టేబుల్? ప్యాంక్రియాస్ గ్రంథి. ఇన్సులిన్ లేకపోతే మన బాడీలో మొత్తం చక్కెర పాతుకపోతుంది. పాతుకపోయి రక్తనాళాలు గడ్డగట్టిపోయి కాళ్ళు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. బ్రెయిన్లో ఇంకా ఏం కాలుకి వచ్చింది, బ్రెయిన్కి వస్తే మాత్రం పెరాలసిస్ వస్తుంది. బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ లోపల అబ్స్ట్రక్ట్ అయితే పెరాలసిస్ వచ్చేస్తుంది. కాబట్టి షుగర్ వ్యాధిని బీపీని ఎప్పుడు కంట్రోల్ చేసుకోవాలి 40 ఏళ్ళు దాటిన తర్వాత. దానికి శాశ్వత పరిష్కారం అంటే హోమియోపతి డాక్టర్ దగ్గర, మంచి డాక్టర్ దగ్గర 6 నెలలు కానీ సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ బతికిన రోజులు వాడేదానికంటే 1 సంవత్సరం కష్టపడితే అయిపోతుంది కదా, పర్మనెంట్ క్యూర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో అతనికి డయాబెటీస్ అల్సర్తో వచ్చిండు, కాలుకో పెద్ద పుండు అదంతా మానుకుంటూ వచ్చేసింది. కాళ్ళు తీసేస్తామంటే వాళ్ళు లేదని అల్సర్తో వచ్చిండ్రు, అల్సర్ ఇప్పుడు మానుకుంటూ వచ్చేసింది. అది చూపించండి. నేమ్ చెప్పండి. ఏం పేరు? సదానంద్. ఏమైంది మా మమ్మీకి? మా మమ్మీకి షుగర్ వచ్చి కాలు కట్ చేసిండే. కట్ చేస్తే మీ దగ్గరకు వచ్చి ఒక 6 months 7 months నుంచి మా మెడిసిన్స్ తీసుకుని వచ్చినప్పుడు ఏ పొజిషన్లో ఉండేది అల్సర్? అది చాలా విప్పుకొని ఉండే, పెద్దగా విప్పుకొని ఉండే. ఇప్పుడు మరి కోసిన వాళ్ళు ఏమన్నారు బయట డాక్టర్లు ఏం చెప్పారు? ప్రాబ్లం అది అంతే, అది చాలా టైం పడుతుంది, ఒక 5-6 years పడుతుంది అని అన్నారు మారడానికి. ఎస్ సార్. మరి వాళ్ళు పోసినప్పుడు వాళ్ళే క్యూర్ చేయాలి కదా దాన్ని. ఎస్ సార్. దాన్ని ఓపెన్ చేసినప్పుడు క్యూర్ చేయాలి కదా. అది కొద్దిగా తగ్గుకొట్టి వస్తుంది, కాకపోతే టైం పడుతుంది, షుగర్ ఉంది కదా అని అన్నారు సార్. మరి ఇప్పుడు ఈశ్వర హోమియో క్లినిక్ ఎన్ని నెలల్లో తగ్గింది? 5-6 months అవుతుంది సార్. 5-6 months or 7-8 months చూడు, డేట్ చూడు. 1 2 3 4 5 months 4 months అయిపోయింది. 5th విజిట్. 5th month ఇది. 4 నెలల్లో అంత మానిపోయిందంటే Yes, sir. ఇంకా 1-2 monthsలో అయిపోతుంది. ఎస్ సార్. అది డయాబెటిక్ అల్సర్ అంటారు. అల్సర్ కింద పడిపోయింది. దాన్ని మానడంలో హోమియోపతిలో ఎంత మంచి వైద్యం ఉంది చూడు. లేకపోతే ఆ కాలు తీసేయాల్సి వస్తుండే. ఎస్ సార్. చెప్పిరా డాక్టర్లు? ఎస్ సార్ చెప్పారు. ఆంపిటేషన్ చేస్తామన్నారు. ఎస్ సార్. దాన్ని తీయకుండా తక్కువ చేస్తున్నాం. ఎస్ సార్. అందుకే ప్రజలకు ఇప్పటిదాకా హోమియోపతి గురించి అవగాహన లేక ఇట్లా నష్టపోతున్నారని మీ యొక్క అభిప్రాయం తీసుకుంటున్నా. ఎస్ సార్. ప్రజలకు తెలవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూడండి, అది వాళ్ళ తల్లికి కాలు కింద మోకాలు కింద పిక్కకు ఇంత పెద్ద పొండు ఉండే. కాలు మొత్తం వాపు వస్తే అది చూపించలేదు, ఆ బయట ముంగట ఉన్నది అది చూపించలేదు. అయితే వాళ్ళు ఆపరేషన్ చేసి ఆ నీరంతా పోయేటట్టు చేసారు, కానీ పుండు మాంతలేదు, ఆ అల్సర్ మాంతలేదు. మానకపోతే మన దగ్గరికి వచ్చి ఇప్పుడు 5-6 monthsలో ఆ పెద్దగా పుండు పడ్డది, అంతా మానుకుంటూ వచ్చేసింది. ఇగో ఇది హోమియోపతి పవర్ ఏందనేది అనుభవిస్తే తెలుస్తుంది. దూరంకి వెళ్ళి చూసి చిన్న గోళీలు ఇవి ఎట్లా పనిచేస్తాయి అనుకోవద్దు. ఇప్పుడు ఇంకో పేషెంట్కు పిట్యూటరీ గ్లాండ్ అంటే మన బాడీలో అన్ని ఫంక్షన్స్ చేసేది అదే బ్రెయిన్లో ఉంటుంది. ఓకే. బ్రెయిన్లో బఠానీ గింజ అంత ఉంటుంది అంతే. అది హైపోథాలమస్ కింద ఉంటుంది, బ్రెయిన్ యొక్క హైపోథాలమస్ కింద ఉంటుంది. అది పిట్యూటరీ గ్లాండ్ అంటారు దాన్ని. అది అన్ని మన బాడీలో కనిపించకుండా ఉండే గ్రంథులను ఇండోక్రైన్స్ అంటాం. ఇండోక్రైన్స్ అంటే ఇండో అంటే లోపట గ్లాండ్, ఇండోక్రైన్స్ అంటే గ్రంథులు, లోపల ఉండే గ్రంథులు. అవి మనకు కనిపించకుండా మన బాడీలో అన్ని అవయవాల ఫంక్షన్ చేస్తుంది. లివరు, ప్యాంక్రియాసు, గాల్ బ్లాడరు, అడ్రినల్ గ్లాండు, పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ ఇక్కడ ఉంటుంది, థైరాయిడ్ గ్రంథి. ఇవన్నీ గ్రంథులు. ఆ గ్రంథులను నడిపించేది పిట్యూటరీ గ్లాండ్. బట్ అందరికీ మాస్టర్ అది. అది స్టిమ్యులేటింగ్ హార్మోన్ పంపిస్తుంది. మనం బాడీ గ్రోత్ కూడా పిట్యూటరీ గ్రోత్ హార్మోన్ రిలీజ్ చేసేది పిట్యూటరీ గ్లాండే. సెక్స్ హార్మోన్ రిలీజ్ చేసేది పిట్యూటరీ గ్లాండే. సెక్స్ కోరికలు రావాలన్నా, సెక్స్ డిజైర్స్. అదేవిధంగా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ చేసేది, వాటిని స్టిమ్యులేట్ చేసేది పిట్యూటరీ గ్లాండే. ఈ విధంగా పిట్యూటరీ గ్లాండ్కు కూడా ట్యూమర్ వచ్చింది ఒక లేడీకి. అంత చిన్న గంధికి, అందులో మళ్ళీ ఆ గంధికి 2 లూప్స్ ఉంటాయి, 2 యాంటీరియర్ అండ్ పోస్టీరియర్. ఆ పిట్యూటరీ గ్లాండ్కు పెద్ద ట్యూమర్ ఫామ్ అయితే ఆ క్యాన్సర్ కింద
ఫస్ట్ నా దగ్గరికి వచ్చి వాడింది, మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఎట్లుంటుందంటే మంచి మందులు వాడుతుంటే పక్క వాళ్ళు భయపెట్టిచ్చేస్తారు. ఈ మందులకు ఆ హోమియోపతి నీకు పిట్యూటరీ గ్లాండ్ అంత పెద్ద ట్యూమర్ ఉన్నది, ఈ తిప్పి చిన్న చిన్న గోళీలు వాడితే నీకు తక్కువ అవుతుంది అని ఏమన్నారో మొత్తానికి ఆయన నా దగ్గర డిస్కంటిన్యూ అయిపోయింది. అలోపతి సైడ్ పోతే ఆపరేషన్ చేసారు. 2 సార్లు ఆపరేషన్ చేసినా పిట్యూటరీ గ్లాండ్ పూర్తిగా ట్యూమర్ తగ్గలేదు. మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. ఏం చెప్తుందో వినండి. ఓకే. ఏం పేరు మేడం? నా పేరు బానుశ్రీ. బానుశ్రీ ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరప్ప క్లినిక్ నాగోలు. ఏం బాధతో వచ్చారు? ట్యూమర్, పిట్యూటరీ ట్యూమర్ అంటే బ్రెయిన్లో ఉంటుంది. పిట్యూటరీ గ్రంథికి ట్యూమర్ వచ్చింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఏమేమి బాధలు ఉన్నాయి బయట? వామిటింగ్ సెన్సేషన్, కడుపు తిప్పడం, కళ్ళు తిరగడం, ఆకలి లేదు. ఏం చేసి మరి ట్రీట్మెంట్? ట్రీట్మెంట్ నీమ్స్లో చేయించుకున్నా ఒకసారి. నెక్స్ట్ ఆపరేషన్ చేయించారా? ఆపరేషన్ పిట్యూటరీ ట్యూమర్ కట్ చేసిన అన్నాడు నిమ్స్లో. కొద్దిగా మొత్తం రాలేదు, గట్టిగా ఉంది, కొద్దిగానే వచ్చింది అన్నారు. నిమ్స్లో ఫస్ట్ టైం చేయించుకున్నా. మళ్ళా అట్లనే మళ్ళీ సింటమ్స్ అవి వస్తే మళ్ళీ యశోద వెళ్ళిన. యశోదతో మళ్ళీ పెరిగింది అన్నారు. పెరిగిందని మళ్ళీ ఆపరేషన్ చేసిండు. 2 సార్లు ఆపరేషన్ చేసి ఖర్చు ఎక్కువైంది, 8 లక్షలు అయింది. కానీ మళ్ళీ నాకు అది మళ్ళీ రేడియేషన్ కూడా పెట్టిరు 1 నెల రోజులు. ట్యూమర్ కట్ చేసినాక ఆపరేషన్ అయినాక మళ్ళీ రేడియేషన్ పెట్టారు. మళ్ళీ ఇప్పుడు 1 ఇయర్ కూడా కాలేదు, మళ్ళీ అట్లనే అవుతుంది. మళ్ళీ అప్పటిలాగా అవి ఏ ట్యూమర్స్ను మీరు ఆపరేషన్ చేసి తొలగించిన ల్యాప్రోస్కోప్ నుంచి చేసిన పోదు. దాని బ్యాక్గ్రౌండ్ రూట్ పోవాలి, అప్పుడే మనకు శాశ్వతం. ఆ రూట్ పోయే మంది అంటే హోమియోపతినే ఉంది. ప్రజలకు తెలియక కానీ మీ లెక్క లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఇంకా అంత చేసినా మీరు గట్టిగా ఉన్నారు, గ్రేట్ అనుకోవాలి. లేకపోతే మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. అలాంటిది ఏం లేకుండా నార్మల్ మనిషి ఉన్నారంటే గ్రేటు. ఇప్పుడు హోమియోపతికే టైం ఇంతకుముందు మన దగ్గర వాడారు కదా, అప్పుడు వాడినప్పుడు ఎట్లా ఉండే? మరి అట్లున్నప్పుడు గ్యాప్ ఇచ్చేది లేకుండా కంటిన్యూ గ్యాప్ రాకుండా నేను చాలు అనేదాకా వాడుకో. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. చూడండి, పిట్యూటరీ గ్లాండ్కు ట్యూమర్ వచ్చి 2 సార్లు ఆపరేషన్ చేసినా పూర్తిగా పోలేదు. హోమియోపతికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఫస్ట్ టైం వస్తే హీలింగ్ జరిగే టైంలో మంది చెప్పడం వల్ల మళ్ళీ డ్రాప్ అయిపోయింది. కాబట్టి హోమియోపతి చిన్న గోళీలైనా అందులో శక్తివంతమైన పవర్ బాంబ్స్ అవి. మీరు వాడినాకనే అనుభవిస్తే మీకు తెలుస్తుంది రిజల్ట్. అదేవిధంగా ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా చాలామంది ఏపీ అండ్ తెలంగాణ జిల్లాల ప్రజలు చాలామంది ఫోన్ చేస్తారు, ఎక్కడ ఉంటున్నారు సార్ మీ లైవ్ ప్రోగ్రామ్ చూసినామని. ముఖ్యంగా ఏపీ ప్రజల కోసము ప్రతి నెల 4 గురువారాలు ఉంటాయి. 4 గురువారాలు ఏపీకి రావడం జరుగుతుంది. ఫస్ట్ గురువారం ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ, 2వ గురువారం రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ, 3వ గురువారం చంద్ర హోటల్ చంద్ర దాబా గార్డెన్ విశాఖపట్నం, 4వ గురువారం తిరుపతి హోటల్ మినర్వా గ్రాండ్. ఇవన్నీ కూడా హోటళ్ళల్లో మనకు ఏ రూమ్ సార్ అంటారు, రూమ్లో అయితే మనకు పెద్ద జాతర, పబ్లిక్ ఎక్కువ మంది వస్తారు, మనకు ఒక ఏసీ హాల్ ఇస్తారు. ఏసీ హాల్లోనే ఈ ప్రోగ్రాం జరుగుతుంది. కాబట్టి మీరు డైరెక్ట్ హోటల్కి వచ్చి అక్కడ డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారని చెప్తారా, మీకు దగ్గరలో ఉన్న సెంటర్లో మీరు విజిట్ చేయండి అక్కడ. అదేవిధంగా తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ హైదరాబాద్లో నేను డైలీ ఈ గురువారాలు తప్ప హైదరాబాద్లో డైలీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంటుంది. కాబట్టి మీరు దూరంకి వచ్చే వాళ్ళు ఉన్నారా లేరా అని ఫోన్ చేసుకొని రావాలి. ఓసారి ఎమర్జెన్సీ ఏదైనా మీటింగ్ ఉంటే బయట పోవచ్చు, కాబట్టి ఫోన్ చేసుకొని ఉన్నారని చెప్పి తెలుసుకొని రావాలి. ముఖ్యంగా గత 1.5 మంత్ 6 వారాలు విజయవాడ రాజమండ్రి రాలేను, అమెరికా పోయినందుకు. ఇప్పుడు వచ్చేసిన కాబట్టి విజయవాడ బ్రాంచ్కు రేపు 5వ తారీఖు వస్తున్నా, గురువారం డిసెంబర్ 5వ తారీఖు విజయవాడకు వస్తున్నాం. ఇక్కడ విజయవాడ చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా హోటల్ మనోరమకు రావాలి. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో హోమియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్